హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి పేపర్ 2Aకి సంబంధించిన తెలుగు బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లాస్ట్ వీడియోలో అయితే సోషల్ బిట్ పేపర్లో అయితే కొన్ని తప్పులు అయితే వచ్చాయండి. అవి వచ్చేసి ఆన్సర్స్ నేను పిన్ చేస్తాను. ఎక్కడ నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారండి, అంటే కొంచెం మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పుగా మాట్లాడిన దానికి కొంచెం నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారండి. అదొకసారి ఏదో తొందరలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఆన్సర్స్ అయితే నేను అనుకోకుండా కొంచెం ఫాస్ట్లో పెట్టేశానండి, ఒకసారి అది చూసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, నెగిటివ్గా కామెంట్స్ అయితే చేయకండి. ఫస్ట్ బిట్, ఆధునిక ఆంధ్ర కవిత్వము సాంప్రదాయములు ప్రయోగాలు అనేది. ఆధునిక ఆంధ్ర కవిత్వము సాంప్రదాయములు ప్రయోగాలు అనేవి పరిశోధక గ్రంథంలో ఉందండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పరిశోధక గ్రంథము. దీన్ని రాసింది సినారే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, లాతులు అనే పదానికి పర్యాయ పదాలు. లాతులు అంటే అన్యులు లేదా అన్యులు ఇతరులు. లాతులు అనే దానికి పర్యాయ పదాలు అన్యులు, ఇతరులు. నెక్స్ట్, అడిగేదనని కడువడిజన్ నడిగిన తను మగుడ నడుగనని నెడయుడగన్. ఈ పద్యంలో అలంకారం అండి. ఈ పద్యంలో అలంకారం వచ్చేసి వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారము. ఈ పద్యంలో ఊష్మాలు వచ్చేసి ఊది పలికే వాటిని ఊష్మాలు అంటారండి. ఖచ్చిత తపలు వచ్చేసి పరుషాలు. సరళాలు వచ్చేసి గజడ దబలు. అనునాసికాలు జ్ఞా, ఇని, అన, నా, మా ఇవి వచ్చేసి అనునాసికాలు. అవి వచ్చేసి స్థిరములండి. క్రింది అక్షరాలలో ఊష్మాలు వచ్చేసి స, సా, షా, సా, షా, సా, హ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, ఒక పద్యం ఇచ్చి ఆ పద్యము ఎవరి గురించి చెబుతుంది అనేసి అడిగాడండి. పై పద్యం ఒకసారి వీడియో అనేది పాస్ చేసుకొని మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన పద్యం ఎవరి గురించి చెప్తుంది అంటే హనుమంతుడు గురించి చెప్తుందండి. హనుమంతుడు. ఆప్షన్ 3 హనుమంతుడు గురించి చెప్తుంది. నెక్స్ట్, అరుద్ర పేరుతో ప్రసిద్ధి చెందిన కవి రచయితల అసలు పేరు. అరుద్ర పేరుతో ప్రసిద్ధి చెందిన కవి రచయితల అసలు. భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. అరుద్ర పేరుతో ప్రసిద్ధి చెందిన కవి రచయితలు ఎవరంటే భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సకల కథ సార సంగ్రహం వీరి రచన. సకల కథ సార సంగ్రహము అయ్యలరాజు రామభద్రుడి గారి రచన. అయ్యలరాజు రామభద్రుడు గారి రచన సకల సద సార సంగ్రహము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, తనూలత. ఇది ఈ సమాస పదము. తనూలత అనేది ఏ సమాస పదము అనేసి అడుగుతున్నాడు. ఉపమానం అనేది ఉత్తరమేయంగా ఉందండి. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. తనూలత అనేది ఉపమాన ఉత్తర పద. లత అనేది ఇటుపక్క ఉంది, ఉపమానం అనేది స్టార్టింగ్ ఉంది. ఉపమాన లత ఉత్తర పద కర్మధారయ సమాసం. ఈ లత అనేది ఫ్రంట్ ఉంటే అది ఉపమాన పూర్వపద అయ్యేది. ఇది వచ్చేసి ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, అగం స్తంభయతీతి అగస్త్య అంటే అర్థం ఏంటి? అగం స్తంభయతీతి అగస్త్య అంటే అర్థం వచ్చేసి పర్వతాన్ని స్తంభింపజేసిన వాడు కనుక అగస్త్యుడు. పర్వతాన్ని స్తంభింపజేసిన వాడు కనుక అగస్త్యుడు అనేసి అర్థం అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, సుకవిత యద్యస్తి రాజేన కిం అన్నదెవరు? సుకవిత యద్యస్తి రాజేన కిం అన్నది భర్తృహరి అండి. భర్తృహరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, సకల భాషాభూషణ సాహిత్య రసపోషణ సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాదుడు అనే బిరుదులు. సకల భాషాభూషణ సాహిత్య రసపోషణ సంవిధాన చక్రవర్తి మరియు నవీన గుణ సనాదుడు అనే బిరుదులు ఎవరికి ఉన్నాయంటే నాచన సోమన గారికి ఉన్న బిరుదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, వ్యవహారిక భాషకు మారుపేరుగా నిలిచిన వారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అలానే గ్రాంధిక భాషకు ప్రతినిధిగా ఉన్నవారు. వ్యవహారిక భాషకు మారుపేరుగా ఉన్నది గిడుగు రామ్మూర్తి అయితే, అదే విధంగా గ్రాంధిక భాషకు ప్రతినిధిగా ఉన్నవారు జయంతి రామయ్య పంతులు. గ్రాంధిక భాషకు
గ్రాంధిక భాషకు ప్రతినిధిగా ఉంది జయంతి రామయ్య పంతులు. వ్యవహారిక భాషకు ప్రతినిధిగా ఉంది మారుపేరుగా నిలిచింది గిడుగు రామ్మూర్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. రసానందాన్ని దీంతో పోల్చారు. రసానందాన్ని దేంతో పోల్చారు అంటే బ్రహ్మానంద సహేదురం. బ్రహ్మానంద సహేదురంతో పోల్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఊపిరితిత్తుల నుండి నిర్గమించే గాలి కంఠబిలం మొదలు పెదవుల దాకా ఉన్న ప్రాంతాల్లో పొందే మార్పును ఇలా అంటారు. ఊపిరితిత్తుల నుండి నిర్గమించే గాలి కంఠబిలం మొదలు పెదవుల దాకా ఉన్న ప్రాంతంలో పొందే మార్పును ప్రయత్నం అంటారండి. ప్రయత్నం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ధన్యుడు పాఠంలో చంపకవతి అనేది పట్టణం పేరండి. పట్టణం పేరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఇనున సమాన తేజు దివసేంద్రు గనుగొని మాడిగి జూడగా. పై పద్యపాదం గల వృత్తము. పై పద్యపాదము ఏ వృత్తం? ఇది వచ్చేసి చంపకమాల. దీని గణాలు వచ్చేసి నజబజ, జజర, యతి వచ్చేసి 12వ స్థానం అండి. ఈ పై పద్యం వచ్చేసి చంపకమాల, వృత్తం వచ్చేసి చంపకమాల, గణాలు నజబజ, జజర, యతి స్థానం వచ్చేసి 12వ అక్షరము యతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, నాలుకతో గట్టిగా అంకిలిని తాకుతూ పలికే అక్షరాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాల్ని మూర్ధన్యాలు అంటారండి. మూర్ధన్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. కార్యాకరణ సంబంధ వాక్యము. కార్యాకరణ సంబంధ వాక్యం వచ్చేసి ఛేదార్థకం అండి. కార్యకరణ సంబంధ వాక్యము ఛేదార్థకము. ఛేదార్థకంలో వచ్చే ప్రత్యయాలు ఏది అంటే తే, ఇతే అనే ప్రత్యయాలు వస్తాయండి. శతార్థకంలో అయితే చు, తు అనే ప్రత్యయాలు వస్తాయి. క్వార్థంలో అయితే ఈ అనే ప్రత్యయం వస్తుంది. అప్యార్థకం అయితే ఈన అనే ప్రత్యయాలు అయితే వస్తాయి. ఇక్కడ కార్యకరణ సంబంధం గల వాక్యం వచ్చేసి ఛేదార్థకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అన్నది ఎవరు? ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అని అన్నది కీట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. రసధ్వనిని కావ్యాత్మకంగా నిరూపించిన వాడు ఆనందవర్ధనుడు. రసధ్వనిని కావ్యాత్మకంగా నిరూపించింది ఆనందవర్ధనుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, భర్తృహరి సుభాషిత రత్నావళి త్రిశతి ని తెలుగులోకి సుభాషిత రత్నావళి పేరుతో రచించిన ఏనుగు లక్ష్మణ కవి మరొక రచన. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత త్రిశతి అనే పేరుతో రచించిన ఏనుగు లక్ష్మణ కవి యొక్క మరొక రచన ఏది అనేసి అడిగాడు. అది వచ్చేసి విశ్వామిత్ర చరిత్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. అక్కరము అనే వికృతి పదానికి ప్రకృతి. అక్కరము అనే వికృతి పదానికి ప్రకృతి. అక్కరము అనేది వికృతి పదం, దాని ప్రకృతి వచ్చేసి అక్షరం అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. హంసస్థాయి భావంగా ఉండే రసము. హంసస్థాయి భావంగా ఉండే రసము హాసం స్థాయి భావంగా ఉండే రసము ఏది అంటే హాస్యము అండి. హాస్యము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. కారెరాజులు రాజ్యములు దీన్ని ఘన విభజన చేస్తే. రాజ్యములు దీన్ని ఘన విభజన చేస్తే 3 లఘువులు 3 గురువులు 2 లఘువులు. ఇది వచ్చేసి ఈ 3 వచ్చేసి లఘువులు అండి, దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి. ఇది వచ్చేసి గురువు లఘువు, నెక్స్ట్ లఘువు గురువు అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ రాసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ రాసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది ఒక సంశ్లిష్ట వాక్యం అవుతుందండి. సంశ్లిష్ట వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండి కవి సార్వభౌమ బిరుదు పొందిన శ్రీనాథుని కాలము. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండి కవి సార్వభౌమ అనే బిరుదు పొందిన శ్రీనాథుని కాలం ఏ కాలం అంటే 15వ శతాబ్దం అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్,
నారికేల పాకంతో సాగే రచన. నారికేల పాకంతో సాగే రచన ఏంటి అంటే చాలా కష్టపడితే కానీ అర్థం కాదు. నారికేల పాకంతో సాగే రచన చాలా కష్టపడితే కానీ అర్థం కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. గజల్ ప్రక్రియ ఈ సాహిత్యం నుండి తెలుగులోకి వచ్చింది. గజల్ ప్రక్రియ అనేది ఉర్దూ సాహిత్యం నుండి తెలుగులోకి వచ్చిందండి. ఉర్దూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఉర్దూ నుండి తెలుగులోకి వచ్చింది. నెక్స్ట్, శ్రీరత్నముల్ పూజ్య లే యవమానంబు ఘాటించరాదు అని సోన్ దేవునితో చెప్పిన రాజు. ఆ రాజు వచ్చేసి శివాజీ అండి. శ్రీరత్నముల్ పూజ్యలే యవమానంబు ఘటించరాదు అని సోన్ దేవునితో చెప్పిన రాజు శివాజీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. జూదగాళ్ళు అనే అర్థం ఉన్న సభికులు అనే పదము క్రమక్రమంగా సభలోని ప్రేక్షకులు అనే అర్థాన్ని పొందింది. ఇది జూదగాళ్ళు అనే పదము సభలో అది ఏమైందంటే దాని యొక్క అర్థము మారుతూ వచ్చింది. జూదగాళ్ళు అనే పదము సభికులు అనే పదం క్రమక్రమంగా సభలోని ప్రేక్షకులు అనే అర్థాన్ని పొందింది. అంటే ఫస్ట్ అది అవమానంగా ఉన్నది, దాన్ని గౌరవాన్ని పొందుతూ వచ్చింది. ఆ పదము ఫస్ట్ అసహ్యంగా అంటే చెప్పడానికి చెడుగా ఉండేది, ఇప్పుడు గౌరవాన్ని పొందింది. దాన్ని ఏమంటారంటే అర్ధ గౌరవం అంటారండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ప్రేమ నెమలి అనే పదాలు నానార్థాలుగా గల పదము. ప్రేమ నెమలి అనే పదాలు నానార్థాలుగా గల పదం వచ్చేసి నెమ్మి. నెమ్మి అనే పదానికి నానార్థాలు ప్రేమ, నెమలి. నెక్స్ట్, ప్రత్యక్ష కథనానికి ఈ బిట్కి ఆన్సర్ నేను ఫస్ట్ వన్ అనుకుంటున్నాను. మీకు ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ అనేది చెయ్యండి. నెక్స్ట్ బిట్, పంచాస్యం పదానికి వృత్పత్యార్థము. పంచాస్యం అనే పదానికి వృత్పత్యార్థము వెడల్పైన ముఖం కలది సింహము. వెడల్పైన ముఖం కలది సింహము. పంచాస్యం అంటే సింహము, వెడల్పైన ముఖం కలది. నెక్స్ట్, సముద్ర లంఘనం రామాభ్యుదయం అనే ప్రబంధం నుండి గ్రహించబడింది. దీని రచయిత. సముద్ర లంఘనం రామాభ్యుదయం అనే ప్రబంధం నుండి గ్రహించబడింది. అయ్యలరాజు రామభద్రుడు అండి. అయ్యలరాజు రామభద్రుడు. సముద్ర లంఘనం రామాభ్యుదయం అనే ప్రబంధం నుండి గ్రహించబడింది. దీని రచయిత ఎవరు అంటే అయ్యలరాజు రామభద్రుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. విస్తృతార్థం ఉన్న ఒక పదానికి పరిమితార్థం ఏర్పడినప్పుడు జరిగిన పరిమాణాన్ని ఇలా పిలుస్తారు. ఫస్ట్ ఒక పదానికి అర్థము చాలా ఉండేది, కానీ అది రాను రాను ఒక పదానికి మాత్రమే పరిమితమైంది. అంటే దాని అర్థం అనేది తగ్గుకుంటూ వచ్చింది. దాన్ని ఏమంటారంటే అర్ధ సంకోచము అనేసి అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. కృషివలుడు కావ్య రచయిత. కృషివలుడు కావ్య రచయిత వచ్చేసి దువ్వూరి రామిరెడ్డి అండి. దువ్వూరి రామిరెడ్డి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, పేదరాలు పదంలోని సంధి. పేదరాలు పదంలో సంధి పేద ప్లస్ ఆలు. పేదరాలు. ఇది వచ్చేసి రుగాగమ సంధి అండి. అనుకోకుండా రకారం అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇది రుగాగమ సంధి అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కలిగిన వారు. ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఎవరికి కలదు అంటే ఎర్రన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, కావ్యంలో ఉపదేశం ఈ రకంగా ఉంటుంది. కావ్యంలో ఉపదేశము ఈ రకంగా ఉంటుంది. కాంతా సమ్మితంగా ఉంటుంది. కాంతా సమ్మితము. కావ్యంలో ఉపదేశం కాంతా సమ్మితంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4. శ్రీ పులికంటి కృష్ణారెడ్డి ఈ ప్రాంతానికి చెందిన కవి. శ్రీ పులికంటి కృష్ణారెడ్డి చిత్తూరు ప్రాంతానికి చెందిన కవి అండి. చిత్తూరు ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. అబాల గోపాలునికి ఆత్మీయ బంధువు చందమామ. గీత గీసిన పదబంధం. అబాల గోపాలుడు అనేది ఏమవుతుందంటే అబాల గోపాలుడు అనేది ఒక జాతీయం అండి. జాతీయము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఒకసారి నానుడి అయితే నాకు కమెంట్ అనేది చెయ్యండి. జాతీయమా లేక నానుడి అనేది. అబాల గోపాలుడు అనేది ఒక జాతీయం లేదా నానుడి అనేది నాకు కన్ఫ్యూజన్ అండి.
నెక్స్ట్ మా కొద్ది నల్ల దొరతనము, ఇది వీరి రచన. మా కొద్ది నల్ల దొరతనము. కుసుమ ధర్మన, కుసుమ ధర్మన్న. తెల్లదొరతనం వేరు, నల్లదొరతనం పాఠాలు వేరండి. మా కొద్ది నల్లదొరతనం వచ్చేసి కుసుమ ధర్మన్న గారి పాఠం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ చేయునతడు సంధి విడదీస్తే, చేయును ప్లస్ అతడు, చేయునతడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. చేయును ప్లస్ అతడు, చేయునతడు. నెక్స్ట్ కావ్య హేతువులతో ఒకటైన వ్యుత్పత్తి అంటే, కావ్య హేతువులలో ఒకటైన వ్యుత్పత్తి అంటే పాండిత్యము లోకజ్ఞానం అండి. పాండిత్యం లోకజ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ తెలుగులో పాత్రోచిత భాషలో రాసిన మొదటి నాటకం, తెలుగులో పాత్రోచిత భాషలో రాసిన మొదటి నాటకం వచ్చేసి కన్యా శుల్కము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. తెలుగు భాష మాండలికాల విభాగంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు దేని కిందికి వస్తాయంటే దక్షిణ మండలం కిందికి వస్తాయండి. దక్షిణ మండలం కిందికి వస్తాయి, సౌత్ జోన్. నెక్స్ట్ కనువర్తి వరలక్ష్మమ్మ ప్రబోధం పాఠం ఇతివృత్తము. కనుమర్తి వరలక్ష్మమ్మ గారి పాఠం యొక్క ఇతివృత్తము శ్రీ అభ్యున్నతి గురించి, శ్రీ అభ్యున్నతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ కేంద్ర విద్యా విషయక సలహా సంఘము ఈ సూత్రాన్ని రూపొందించింది. కేంద్ర విద్యా సలహా సంఘము ఈ సూత్రాన్ని రూపొందించింది. ఇది త్రిభాషా సూత్రాన్ని రూపొందించిందండి. త్రిభాషా సూత్రము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. పద్య బోధన క్రమంలో ప్రదర్శనం అనేది ఎన్నో సోపానము. పద్య బోధన క్రమంలో ప్రదర్శనం అనేది రెండవ సోపానము. నెక్స్ట్ పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌద్యం వంటిది అన్నారు. పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌద్యం అని చెప్పిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ రచనలో ఏ విధంగా భాషను ప్రయోగిస్తున్నారో, ప్రయోగంలో ఏ ఏ నియమాలు పాటిస్తారో ఆ నియమాలను వివరించేది. రచనలో ఏ విధంగా అయితే నియమాలను పాటిస్తారో ఆ నియమాలను గురించి వివరించేది. అది ఏ శాస్త్రం అంటే వ్యాకరణ శాస్త్రం అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. పాఠ్యాంశాల కార్యక్రమాలతో పాటు అదనంగా చేపట్టే కార్యక్రమాలు. పాఠ్యాంశాల కార్యక్రమాలతో పాటు అదనంగా చేపట్టే కార్యక్రమాల్ని సహపాఠ్య కార్యక్రమాలు అంటారండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ ఇంటర్మీడియట్ పుస్తకాలను ప్రచురించేది తెలుగు అకాడమీ అండి. తెలుగు అకాడమీ. నెక్స్ట్ తరగతి గదిలో కేవలం వినడం ద్వారా లేదా చదవడం ద్వారా నేర్చుకోవడం అని కాకుండా చేయడం, అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పించే కార్యక్రమము. చేయడము మరియు అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పించే కార్యక్రమం వచ్చేసి ప్రాజెక్టు పనులు. చేయడం ద్వారా నేర్చుకోవడానికి అవకాశాన్ని కల్పించేవి ప్రాజెక్టు పనులు. ఒక పాఠము పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరనది లేనిది తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనం. ఒక పాఠం పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు అనేవి నెరవేరాయా లేదా అని తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారండి. మన రాష్ట్ర విద్యా ప్రణాళికలో ప్రథమ భాషకు ఉన్నత పాఠశాలల తరగతుల్లో ఎన్ని పీరియడ్లు ఉన్నాయి? మన రాష్ట్ర విద్యా ప్రణాళికలో ప్రథమ భాషకు విద్యా తరగతులు ఉన్నత పాఠశాలలో ఎన్ని తరగతులు ఉన్నాయంటే 5 పీరియడ్స్ ఉన్నాయండి. మొత్తము మన రాష్ట్రంలో 5 పీరియడ్లు అనేవి కేటాయించారు. నెక్స్ట్ వాగేంద్రియాలతో పని లేకుండా కంటితో చూసి మనసులోనే పఠించే విధానాన్ని, అంటే నోటితో పని లేకుండా ఓన్లీ కంటితో మాత్రమే చూసి మనసులో పఠించే విధానాన్ని మౌన పఠనం అంటారండి. మౌన పఠనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఇవి మంచి దస్తూరి యొక్క లక్షణాలు. మంచి దస్తూరికి రీతి ఉండాలి, సమత ఉండాలి, వేగం, స్పష్టత, భంగిమ, ఇవి అన్నీ ఉంటేనే అది మంచి దస్తూరి అవుతుందండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. మానవుడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి, ఉత్తులు, సామర్థ్యాల గురించి
సమగ్రంగా బహిర్గత మంచేదే సాధనం విద్య అని చెప్పింది. మానవుడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తియుక్తులను, సామర్థ్యాల గుర్తించి సమగ్రంగా బహిర్గతపరిచేదే సాధనమే విద్య అని చెప్పింది. ఎవరు అంటే నేనైతే మహాత్మా గాంధీ అనుకుంటున్నాను. నాకు కరెక్ట్ గా దీనికి ఆన్సర్ అనేది తెలియదండి. మీకు ఆన్సర్స్ తెలిస్తే దీనికి కామెంట్ అనేది చేయండి. నేను మొత్తం 3 ప్రశ్నలు అయితే వదిలేశాను. ఆ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఆన్సర్స్ అయితే పిన్ చేస్తాను. దయచేసి ఎవరు నెగిటివ్ గా కామెంట్ అనేది చెయ్యొద్దు. సో తొందరపాటులో కొన్ని తప్పులు అయితే జరుగుతుంటాయండి. మళ్ళీ ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్